రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని గమనిస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతా ఉన్నామా లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి, అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొత్తులుగా వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా